హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనకైతే 12th నుంచి 14th అయితే ప్రైమ్ డే సేల్స్ అయితే అమెజాన్లో జరుగుతున్నాయి. ఇది ప్రైమ్ డే సేల్ కాబట్టి 1 డే బిఫోర్ అయితే మనకు అమెజాన్లో ప్రైమ్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మెంబర్స్ వాళ్ళకైతే ఒక రోజు ముందుగానే జరుగుతుంది అన్నమాట డీల్స్. దీంట్లో ఫస్ట్ వచ్చే డీల్, బిగ్గెస్ట్ డీల్ నాకు అయితే 100% అనిపించిన డీల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అనేది. ఇంతవరకు అయితే ఇంత లోయెస్ట్ ప్రైజుల్లో అయితే ఇప్పటికైతే రాలేదు. అదే 74,999కి అయితే పెట్టిరనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఆండ్రాయిడ్లోనే ది బెస్ట్ ఫోను. అది 75,000కి అయితే వస్తుంది. ఇదంతే మంచి డీలు. ఇంకొకటి అయితే ఉండదు. ఇదైతే మిస్ చేసుకోకండి. దీని తర్వాత నెక్స్ట్ డీల్ వచ్చేసి మనకైతే ఐఫోన్ నుంచి ఐఫోన్ 16e అయితే లాంచ్ అయింది కదా. అదైతే మనకైతే అది కూడా బిగ్గెస్ట్ డీలు. ఎందుకంటే యాపిల్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు, యాపిల్ కావాలనుకునే వాళ్ళకు మంచి సజెషన్ అయితే అవుతుంది. ఇదైతే 50,000 అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి నాచ్ అయితే ఉంటుంది. ఇదైతే చూసుకోండి మరి. 50,000 ఐఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ అవుతుంది. చూడండి, ఇది కూడా బెస్ట్ అంటే చాలా బెస్ట్ డీల్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి మిడ్ రేంజ్ ఫోన్లు కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M35 ఎంత పెద్ద హిట్టో మీకు తెలిసిందే. దాని సక్సెసరే సామ్సంగ్ గెలాక్సీ M36. ఇది మనకైతే 16,500కి అయితే వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 అయితే ఉంది. ఇది కూడా మనకు 1,50,000 అయితే పెట్టింది. సామ్సంగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అనమాట. ఈ మధ్య OnePlus 13s గురించి చాలా మంది చూసారు. అది 50,000లో అయితే ఈ రోజు అయితే మనకైతే వస్తుంది. ప్రైమ్ డే సేల్స్లో అయితే ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఫోను, బ్యాటరీ లైఫ్ కూడా బాగుండాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. మేజర్గా వచ్చేసరికి IP65 రేటింగ్ ఇవ్వడం అదొకటి. మనకు టైప్ 2.0 వచ్చింది, అదొకటి ఉన్నది. బ్యాక్ సైడ్ మనకు టెలిఫోటో కెమెరా ఇచ్చారు కానీ IS అయితే ఇవ్వలేదు. ఇవి మైనస్ పాయింట్ అనమాట. దాంట్లో మిగతా అన్ని ప్లస్ పాయింట్. అండర్ 30,000లో నాకు OnePlusలో ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 5కి అయితే వర్రి. ఇది కూడా చాలా అంటే చాలా బెటర్ ఉన్నది. లేదు నాకు 22,000-23,000లోనే OnePlus ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord CE5 అని లేటెస్ట్ లాంచ్ అయింది. దానికైతే వెళ్ళిపోండి. దీంతో మనకైతే వచ్చేది. లేదు నాకు ఆ గేమింగ్ పరంగా కావాలి, 24,000-25,000 కావాలనుకుంటే IQ Neo 10R అయితే ఉన్నది. ఇది 23,500కి అయితే వస్తుంది. దీన్ని గేమింగ్ పరంగా అయితే ది బెస్ట్ అంటే ది బెస్ట్ అయితే అవుతుంది. ఇది కూడా చూసుకోండి. లేదు నాకు IQ నుంచే నాకు 22,000లోనే కావాలనుకుంటే IQ G10 అయితే ఉన్నది. అది కూడా 20,000లోనైతే వస్తుంది. 19,999 అయితే ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి లేదు నాకు 30,000లోనే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే IQ Neo 10 5G అయితే ఉన్నది. ఇది మనకైతే 30,000లో అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ అయితే డీసెంట్ కెమెరాలు అయితే అనుకోవచ్చు. ఇవన్నమాట. సామ్సంగ్ నుంచి అయితే చెప్పుకోదగ్గ అయితే ఏం లేవు. కాకపోతే దీంట్లో ఇంకోటి వచ్చేసి రియల్మీ GT7 Pro అని అయితే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే 44,999కి అయితే పెట్టారు. ఫస్ట్ లాంచ్ అయినప్పుడు మనకైతే 55,000 దాకా పెట్టారు. దాదాపు 10,000 అయితే తగ్గింది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ 16 కెమెరా అయితే ఇచ్చారు. 4K రికార్డింగ్ అయితే లేదు. దీంట్లో మైనస్ డ్రాబ్యాక్ అయితే ఇదన్నమాట. మిగతా అంతా ది బెస్ట్ అయితే అవుతుంది. దాంతోపాటు GME 15 కూడా ఉన్నదన్నమాట. అది కూడా 60,000కి అయితే మనకైతే అందుబాటులోనైతే ఉన్నది. 60,000లో అయితే ఫ్లాగ్షిప్ ఫోను ప్లస్ మనకు బ్యాటరీ పరంగా కానీ ఛార్జింగ్ పరంగానే ఏ డౌట్ లేకుండా అయితే లైకా తోటి కొలాబరేట్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి చాయిస్ అవుతుంది. చాయిస్ ఇస్ యువర్స్ అన్నమాట. ఇది అమెజాన్లో ఉండే ఫోన్లు వాటి యొక్క గ్రేట్ అన్నమాట. ఇంకొంతమంది ఉంటారు ఐఫోన్ లవర్స్. ఐఫోన్ 16 అయితే మనకైతే 60,000లోనే వస్తుంది. చాలా అంటే చాలా. లాంచ్ చేసినప్పుడు 80,000 ఉండే, ఇప్పుడు 20,000 అయితే తగ్గింది.
ఇది కూడా చూసుకోండి. లేదు నాకు 15 కావాలనుకుంటే దానికి దీనికి దాదాపు 2070 రూపాయలు మాత్రమే, 750 రూపాయలు మాత్రమే తేడా ఉన్నది. ఐఫోన్ 15 57,250 రూపాయలు ఉందన్నమాట. 15కు 16కు తేడా మీ చాయిస్ అన్నమాట. 3000 కాదనుకుంటే 16కి వెళ్ళిపోవచ్చు. ఇవి అమెజాన్లో లభించే ఫోన్లు అన్నమాట. టాప్ డీల్స్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అనేది మనకు 1,18,000 అయితే వస్తుంది. ఎవరైతే ఐఫోన్లో ప్రో కావాలనుకుంటారో అదైతే ఐఫోన్ 16 ప్రో అనేది మనకు 99,900కి అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్ అవుతుంది. కొంతమంది పిక్సెల్ లవర్స్ కూడా ఉంటారు. పిక్సెల్ 8a అనేది 30,000కి అయితే వస్తుంది. లేదు సామ్సంగ్నే కావాలనుకున్న వాళ్ళకు సామ్సంగ్ S24 ప్లస్ అనేది మనకైతే 53,000కే వస్తుంది. ఇది కూడా మంచి విషయము. లేదు ఒప్పోలో పోకోలో కావాలనుకున్న వాళ్ళకు పోకో X7 ప్రో అనేది 24,000కి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట. దాంతోపాటు ఇక ది బెస్ట్ చాయిస్ అయ్యేది ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అనమాట. ఇది 70,000కి అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నది. ఈ ఐఫోన్ గురించి చూసుకున్నట్లయితే మనకైతే ఐఫోన్ 16 256 GB అనేది 84,900 అయితే ఇక్కడైతే చూపిస్తుంది. దీని ఇంకా సేల్స్ అయితే స్టార్ట్ కాలేవు. సేల్స్ స్టార్ట్ అయితే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉన్నది. దీంట్లో అయితే బెస్ట్ డీల్స్ అయితే గవ్వే అన్నమాట. మిగతా అని నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి, ఏం తగ్గలేవు, రెగ్యులర్ అయితే ఉన్నాయి. మీకు కొనదగ్గవి అంటే ఇవే మొబైల్స్. మన ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి.